బీబీ జోడీ సీజన్ 2 ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు? మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసినట్టుగా అమర్దీప్కి మళ్ళొక ఇంజురీ కావడం జరిగింది. సో ఆ ఇంజురీ వల్ల సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడా లేదా అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. సో సండే సాటర్డే అన్ని అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నాను. ఎవరెవరు ఏమేమి డ్యాన్సెస్ చేశారు, ఎంత జడ్జెస్ ఎంత స్కోర్స్ ఇచ్చారు, వాళ్ళ ఎంత స్కోర్స్ గెయిన్ చేసుకోవడం జరిగింది, ఫేస్ ఆఫ్కి ఎవరు వెళ్ళారు, ఎలిమినేట్ ఎవరయ్యారని దాని గురించి ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు అన్ని వీడియోస్ కూడా త్వరగా వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన ఈసారి సండే సాటర్డే థీమ్ వచ్చేసరికి డ్యాన్స్ ఆఫ్ ఇండియా. డ్యాన్స్ ఆఫ్ ఇండియా అంటే ఏం లేదండి, ఇండియాలో వివిధ అంటే ప్రాంతాలు ఉంటాయి మనకు. రాజస్థానీ కానీ, గుజరాతీ కానీ, తెలంగాణ కానీ, ఇట్లాంటి ఎన్నెన్నో రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి ఒక డ్యాన్స్ రూపంలో చెప్పడమే డ్యాన్స్ ఆఫ్ ఇండియా. సో అది డ్యాన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసినట్లయితే డిఫరెంట్గా వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి అదే డ్యాన్స్ ఆఫ్ ఇండియా అండి. సో ఎవరు ఫేస్ ఆఫ్కి వెళ్ళారు ఏంటి అంటే ఫస్ట్ స్కోర్స్ ప్యాటర్న్ చూసుకుందామండి. జడ్జెస్ ఎవరెవరు ఎంతెంత ఇస్తారు అనే దాని గురించి చెప్తే, శేఖర్ మాస్టర్ అయితే 30 మార్క్స్ ఇస్తారు, శ్రీదేవి గారు 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 100కి, సదా గారు 20 మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 100కి. ఈచ్ జోడీ 7.5 ఇస్తారు సాటర్డే థీమ్లో, అండ్ సండే థీమ్లో ఈచ్ జోడీ 10 మార్క్స్ ఇస్తారు. సో ఇది ఎందుకు ఇద్దరు సపరేట్గా ఇవ్వాలి అని మీకు డౌట్ వస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ స్కోర్స్ చూసుకుందాం, ఎవరెవరు ఎంతెంత స్కోర్ చేశారు, అసలు ఏమేమి పర్ఫార్మెన్స్ చేశారో కూడా చూద్దాం. ఫస్ట్ శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ చేయడం జరిగింది ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లో. వాళ్ళైతే గంగో రేణుక తల్లి అనే సాంగ్ చేయడం జరిగింది. అది పుష్ప 2లో చాలా ఫేమస్ సాంగ్, మీకు అందరికీ తెలుసు కాబట్టి. సో చాలా బాగా చేశారని మనకు తెలిసిన విషయం అయితే చాలా బాగా చేశారు. ఎందుకంటే వాళ్ళకు పోయిన వీక్లో చాలా డ్రాబ్యాక్ వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు చాలా ట్రై చేశారని నాకు అనిపించింది. చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకు ఈచ్ జోడీ నుంచి 7 మార్క్స్ రావడం జరిగింది. 7.5కి 7 మార్క్స్ రావడం అనేది అంత ఈజీ కాదండి, ఎందుకంటే శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్కి అంత పర్ఫెక్ట్ డాన్సెస్ కాదు ఇంతకుముందుకి. కేవలం వాళ్ళ యాక్టర్స్ ఇట్లా ఒక డ్యాన్స్ షోలో చేయడం వాళ్ళు కొంచెం ఇబ్బంది అయినా కూడా, వాళ్ళు పోయినసారి ఎంతో డ్రాబ్యాక్ అయినా కూడా ఇప్పుడు మంచి గుడ్ పర్ఫార్మెన్స్ చేశారని నాకు అనిపించింది. అందుకనే ఈచ్ జోడీ కూడా 7 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్, నైనిక అండ్ అమర్దీప్ గారు ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఇద్దరు ఏ పర్ఫార్మెన్స్ చేశారంటే రక్త చరిత అనే సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్ నైనిక అండ్ అమర్దీప్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే అమర్దీప్ ఎలిమినేట్ అయ్యాడు అంటున్నారు, కానీ అమర్దీప్ ఎలిమినేట్ కాలేదండి. అమర్దీప్ కేవలం ఆ మధ్యలో ఆగిపోయాడు. బట్ నాకేమనిపించింది అంటే ఆగిపోయినప్పుడు అందరూ కూడా జోడీస్ కూడా 7.5 ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. పోయినసారి మరి ఆర్జే చైతు వాళ్ళకు అసలు మార్క్స్ అనేది చాలా డిక్రీజ్గా ఇచ్చారు, డేంజర్ జోన్లోకి వెళ్ళేంత డిక్రీజింగ్గా ఇచ్చి, ఇప్పుడు మాత్రం అమర్దీప్ నైనికాకి మాత్రం డైరెక్ట్గా 7.5. అసలు మరి జోడీస్కి కూడా అది అర్థం కాలేదా? నాకైతే అర్థం కాలేదు. సో దాని తర్వాత మనం జడ్జెస్ ఎంత ఇచ్చారో నెక్స్ట్ చూద్దాం. ఇంకా అన్నీ చూసిన తర్వాత నయని అండ్ జోడీస్ అయితే 7.5 ఇవ్వడం జరిగింది. నయని అండ్ సాయి తెలుసు కదా మీకు, సాయి శ్రీనివాస్ అండ్ నయని పావని, వీళ్ళైతే జిగేలు రాణి అనే సాంగ్ చేశారు. మనకు తెలుసు కదా మన రామ్ చరణ్ గారి సాంగ్. సో ఆ సాంగ్ చేయడం జరిగింది. పూజా హెగ్డే గారు అండ్ రామ్ చరణ్ గారు కలిసి చేసిన ఒక సాంగ్. సో వాళ్ళ స్కోర్స్ ఎలా ఇచ్చారంటే చూద్దాం. రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్ అయితే 4 అవుట్ ఆఫ్ 7.5 ఇచ్చారు. వీళ్ళకి కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. నైని పావని వాళ్ళకు పర్లేదు, బట్ ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంటే బాగుండేదేమో నాకు కూడా అనిపించింది. కీర్తి భట్ వాళ్ళు 5 ఇచ్చారు. అర్జున్ కళ్యాణ్ వాళ్ళు 5 ఇవ్వడం జరిగింది. నైనిక వాళ్ళు 5 అవుట్ ఆఫ్ 7.5 ఇవ్వడం జరిగింది. ఇదైతే జోడీస్ నుంచి నయని పావని అండ్ సాయి శ్రీనివాస్కి దక్కిన మార్క్స్. నెక్స్ట్ వెళ్ళినట్లయితే కీర్తి భట్ అండ్ చైతు ఇద్దరైతే సరైనోడు సాంగ్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ గారి సాంగ్ చాలా బాగానే చేశారనిపించింది పోయినసారి కంటే. ఎందుకంటే వాళ్ళు కొంచెం డ్రెస్ ఇబ్బంది అయినా కూడా ఈసారి మాత్రం కొంచెం ఫిట్టింగ్ బాగా చేసుకొని బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. అన్ని జోడీస్ కూడా 6 అవుట్ ఆఫ్ 7.5 ఇవ్వడం జరిగింది. బెటర్ అని అనిపించింది పోయిన డ్యాన్స్తో పోల్చుకుంటే. ఇప్పుడు కొంచెం పికప్ అయ్యారని చెప్పుకోవాలి. లాస్ట్ జోడీ డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి, వీళ్ళకైతే అసలు ఊహించని విధంగా చాలా లీస్ట్ మార్క్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు వేసిన సాంగ్ అయితే నాలో ఊహలకు అనే సాంగ్ వేయడం జరిగింది. నాకు ఈ సాంగ్ అంత బెటర్గా అనిపించలేదు, ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది సాంగ్. ఇది డ్యాన్స్ ఆఫ్ ఇండియా అంటే కొంచెం మాస్ బీట్లో ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే అందరూ దబా అని డ్యాన్స్ వేస్తారు కాబట్టి, అదే మన రీతు చౌదరి గారి భాషలోనే దబా అని డ్యాన్స్ వేస్తారు కాబట్టి ఇట్లాంటి వాటికి అలా డ్యాన్స్ వేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. సో వాళ్ళకైతే స్కోర్స్ ఎలా ఇచ్చాయి అంటే ఇంతవరకు బీబీ జోడీలో ఇంతకంటే లీస్ట్ స్కోర్స్ ఎవరికి రాలేదు అని నాకు అనిపించింది. నయని పావని వాళ్ళైతే 2 ఇచ్చారండి ఘోరంగా.
2 అవుట్ ఆఫ్ 7.5 అంటే వాళ్ళు ఎంత లీస్ట్గా పర్ఫామ్ చేసి ఉంటే 2 ఇచ్చారో అర్థం చేసుకోండి. అందరూ కూడా డెమాన్ పవన్, రీతు ఎంత ఫేవరెట్ అయినప్పటికీ డ్యాన్స్ షోలో డ్యాన్స్ కూడా చూస్తేనే అది డ్యాన్స్ షో అంటారు కాబట్టి. నెక్స్ట్ అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య వాళ్ళు 3 అవుట్ ఆఫ్ 7.5 ఇచ్చారు. బెటర్ అనే చెప్పుకోవాలి. వీళ్ళు కొంచెం అంటే మోటివేషన్గానే ఇచ్చారనిపించింది. నెక్స్ట్ కీర్తి భట్ అండ్ ఆర్జే చైతు కూడా 3 అవుట్ ఆఫ్ 7.5 ఇవ్వడం జరిగింది. నయనిక అండ్ అమర్దీప్ కూడా 3 అవుట్ ఆఫ్ 7.5 ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆల్మోస్ట్ 3 ఇచ్చారు. ఓన్లీ నయని పావని కొంచెం తను ఓవర్ ఎగ్జైట్ అవుతుంది కాబట్టి 2 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓవరాల్ స్కోర్స్ మనం సాటర్డే స్కోర్స్ చూసుకున్నట్లయితే అమర్దీప్కి 100 అవుట్ ఆఫ్ 100 రావడం జరిగింది. ఫస్ట్ పొజిషన్లో అమర్దీప్ ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో శ్రీ సత్య 92 అవుట్ ఆఫ్ 100 ఉండడం జరిగింది. వాట్ ఏ కమ్ బ్యాక్ అని చెప్పుకోవాలి శ్రీ సత్య వాళ్ళ దగ్గర నుంచి. ఆర్జే చైతు అండ్ కీర్తి భట్ వాళ్ళకు 84 అవుట్ ఆఫ్ 100 రావడం జరిగింది. పోయినసారి తక్కువగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఈసారి బాగానే పికప్ అయ్యారనిపించింది నాకైతే. నెక్స్ట్ నయని పావని వాళ్ళకి 72 అవుట్ ఆఫ్ 100 రావడం జరిగింది. మంచి స్కోర్స్ అని చెప్పుకోవాలి. రీతు చౌదరి వాళ్ళకు 53 అవుట్ ఆఫ్ 100 రావడం జరిగింది. లీస్ట్ స్కోర్లో ఫేస్ ఆఫ్కి సాటర్డే టీం నుంచి అయితే రీతు అండ్ డెమాన్ పవన్ వెళ్ళడం జరిగింది. అండ్ మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సండేస్ థీమ్స్ వాళ్ళే ఒక్కొక్కరికి సపరేట్గా చెప్పుకోకుండా డైరెక్ట్ పొజిషన్స్ చెప్తానండి. దాని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం కావాలంటే స్కోర్స్. ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ అయితే సాటర్డే థీమ్లో టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. వాళ్ళంతా బాగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి టాప్లో ఉన్నారండి. సెకండ్ పొజిషన్లో విశ్వ అండ్ నేహా ఇద్దరు ఉండడం జరిగింది. వీళ్ళు కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు పోయిన వీక్ నుంచి అని నాకు కూడా అనిపించింది. థర్డ్ పొజిషన్లో మానస్ అండ్ శ్రేష్ఠి ఉండడం జరిగింది. మానస్ శ్రేష్ఠి కొంచెం కమ్బ్యాక్ ఇవ్వాల్సిన టైం ఉంది అని నాకు అనిపించింది. కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఒక కొరియోగ్రాఫర్ అయి ఉండి ఇంత స్లోగా ఉంటే కష్టమని నాకు అనిపించింది. నెక్స్ట్ ధన్రాజ్ అండ్ భానుశ్రీ గారు ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది. యాక్చువల్లీ అయితే ధన్రాజ్ గారు అండ్ భానుశ్రీ గారు ఫేస్ ఆఫ్కి రావాలి. బట్ బీబీ జోడి ట్విస్ట్ ఏంటి మీకు అందరికీ తెలుసు. ఏ టీమ్ అండ్ బీ టీమ్ రెండు టీమ్స్ని సాటర్డే సండే టీమ్స్ని కలిపేసి దాంట్లో ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళు ఫేస్ ఆఫ్కి వెళ్తారని మనకు అందరికీ తెలుసు కాబట్టి. సో లీస్ట్లో ఉన్న జోడీస్ ఎవరంటే డెమాన్ పవన్, రీతు చౌదరి. నెక్స్ట్ వాళ్ళకంటే లీస్ట్లో ఉంది ఆర్జే చైతు అండ్ కీర్తి భట్. వాళ్ళకంటే మీద ఉంది ధన్రాజ్ గారు అండ్ భానుశ్రీ. యాక్చువల్గా అయితే మనకు ఆర్జే చైతు అండ్ కీర్తి భట్, డెమాన్ పవన్, మనకు ఇంకెవరు ఉన్నారు రీతు చౌదరి, వీళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్కి వెళ్ళాలి. కానీ అక్కడ ట్విస్ట్ మనకు ఆల్రెడీ మనకు ఆర్జే చైతు వాళ్ళ దగ్గర పవరాస్త్ర ఉండడం వల్ల ఆ పవరాస్త్ర యూజ్ చేసి వాళ్ళు స్వాప్ కావడం జరిగింది. ఎవరితో అంటే ధన్రాజ్ అండ్ భానుశ్రీ వాళ్ళతో ఇద్దరు స్వాప్ అయి నైస్ స్ట్రాటజీ వేసిన తర్వాత లాస్ట్కి అయితే జడ్జెస్ ఇంకా షాక్ ఇచ్చేసి ఈ వారం కూడా నో ఎలిమినేషన్ అని పెట్టేశారు. సో ఇది ఈ వారం అయితే నో ఎలిమినేషన్ అండి. సో నెక్స్ట్ వారం ఎవరు ఎలిమినేట్ కావాలని మీరు అనుకుంటున్నారో, ఎవరు కొంచెం ఓవర్ యాక్టింగ్గా అనిపిస్తున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నో ఎలిమినేషన్.